నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈ ప్రపంచంలో అత్యంత మధురమైన బంధం ఏమిటో తెలుసా? స్నేహం అండి. అవకాశం వల్ల అక్కాచెల్లెళ్ళవుతారు, కానీ స్నేహం అలా కాదు, మనసు సృష్టించుకుంటుందని అంటారు. నిజమేనండి. స్నేహాన్ని మించిన గొప్పతనం మరొకటి కనపడదు. ఎందుకంటే అమ్మా నాన్నలతో, అన్నదమ్ములతో, బంధువులతో పంచుకోలేని భావాలను కూడా స్నేహితులతో పంచుకోవచ్చు. ఒక మనిషి ఎటువంటి హిపోక్రసీ లేకుండా ఉండేది ఒక్క స్నేహితుల దగ్గరే. అసలు అరమరకలు లేకుండా ఆలోచనలు పంచుకునే అవకాశం స్నేహితుల దగ్గరే ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లే కాదు, మంచి చెడ్డలు, ఆలోచనలు, ఆశయాలు నిర్మోహమాటంగా బయటపడేది స్నేహంలోనే. అందుకే ఈ ప్రపంచంలోనే స్నేహానికి అంత విలువ ఉంది. అసలు స్నేహం గురించి ఇంతెందుకు చెబుతున్నానో తర్వాత చెప్తాను. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సక్లో, ఈనాటి మన అలంకృతలో మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు. మరి ఇంటీరియర్ కి సంబంధించి ఆవిడ ఈరోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు. నమస్తే సంయుక్త, ఎలా ఉన్నారు? సో మరి మాకు ఈరోజు ఇంటీరియర్ కి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నారు? సంయుక్త, ఇవాళ మనం 3 bedroom 1500 SFT హౌస్ చూద్దాం సంయుక్త. 3 bedroom. ఓకే. సో దాన్ని ఏమేమి యూజ్ చేసాము, ఎలా డెకరేట్ చేసాము, గ్లాస్ కానీ, వినీర్స్ కానీ, డెకో పెయింట్ కానీ ఏం చేసామనేది నేను మీకు ఇవాళ చూపిస్తాను సంయుక్త. తప్పకుండా. ఇవాళ మనం ప్రస్తుతానికి డ్రాయింగ్ రూమ్లో ఉన్నాం సంయుక్త. ఓకే. సో ఇది ఎంట్రన్స్, మెయిన్ డోర్ ఎదురుగానే ఇది డ్రాయింగ్ రూమ్. సో డ్రాయింగ్ రూమ్ లో ఇట్స్ మనకి ఒక స్క్వేర్ షేప్ లో వచ్చింది. సో ఎంటర్ అవ్వగానే ఇట్ ఈస్ లైక్ ఇట్స్ ఓపెన్ హాల్ అనమాట. డ్రాయింగ్ అండ్ లివింగ్ కలిసి వచ్చింది. ఓకే. సో దీన్ని ఎలా డివైడ్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను సంయుక్త. దిస్ ఇస్ మనకు జనరల్ గా ఇది ఇంకా వాళ్ళు ఆక్యుపై చేయలేదు హౌస్. సో అంతా రెడీగా ఉంది, ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అది లేదు. జనరల్ గా అటువైపు సోఫా వస్తుంది, ఆపోజిట్ వాల్ వచ్చేసి టీవీ యూనిట్. ఓకే. సో ఈ వాల్ అంతా మనకి ఇంత హ్యూజ్ గా వచ్చింది కాబట్టి మొత్తం వుడ్ ఇస్తే కొంచెం హెవీ అయిపోతుంది. సో దీన్ని మనం ఎలా బ్రేక్ చేశాను అంటే, ఇది ఒక చిన్న టీవీ ప్యానెల్ ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడి వస్తుంది. సో మనకి ఏదైనా కేబుల్స్, ఏదైనా వైర్స్ ఏమైనా ఉన్నా కూడా కనబడకుండా ఉండడానికి మనం బేసిక్ గా ప్యానెల్ చేస్తాము. ఓకే. ఓకే. అంటే దాని వెనక నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఆ వైర్స్ ఏమి కూడా కనబడవు. జనరల్ గా కేబుల్ వైర్స్ కానీ, టీవీ వైర్స్ కానీ ఏమీ కనబడవు. నీట్ గా మనకు ఒక టీవీ మాత్రమే కనబడుతుంది. దానికి సంబంధించిన ప్లగ్ పాయింట్స్ మాత్రం ఇమీడియట్ గా కింద ఉంటుంది. సో మనం అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం చూడండి, ఒక ఎల్ షేప్ లాగా ఒకటి ఇచ్చి గ్లాస్ ఇచ్చేసి చిన్న స్టడ్స్ ఇచ్చామన్నమాట సపోర్ట్ కోసము. అండ్ డ్రావర్స్ ఇచ్చాము సంయుక్త ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి 3 blocks వినీర్ అండ్ ఇలా ఇచ్చాము. ఇదేంటి అంటే దీని వెనకాల రోప్ లైట్ కూడా ఇచ్చాము మనం. సో ఇక్కడ ఏమైనా ఫోటోగ్రాఫ్స్, ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ డిస్ప్లే చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలా ఈ వాల్ని మొత్తం ఇలా బ్రేక్ చేస్తూ హెవీగా కనపడకుండా లైట్గా డిజైన్ చేసాం సార్. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే కనుక అగైన్ ఇక్కడ వైట్ ఇచ్చాము కదా, కొంచెం కాంట్రాస్ట్గా బ్రౌన్ కలర్ లెడ్ ఇచ్చాము. ఓకే. దానిలో ఒక 3 LED లైట్స్ ఇచ్చాము. 3 LED లైట్స్ ఇచ్చి మనం ఆ లైట్స్ ఆన్ చేస్తే కనుక చాలా అందంగా ఉంటుంది సార్. అండ్ ఈ రూమ్లో సీలింగ్ చూస్తే కనుక సంయుక్త, మన ఇక్కడ ఈ సీలింగ్ ఈ పోర్షన్ అంతా మనకి బ్రౌన్ వినీర్ యూజ్ చేసి గ్లాస్ యూజ్ చేసాము. ఓకే. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. హౌస్ అంతా చూడండి, మీరు సీలింగ్ చూస్తే కనుక సింపుల్ గా ఇచ్చేసి ఇక్కడ మాత్రం హైలైట్ చేసాము. దీనిపైన జస్ట్ టీవీ యూనిట్ దగ్గర మాత్రం గ్లాస్ ఇచ్చేసి హైలైట్ చేసాము. ఇలా చిన్న చిన్నగా 4 LED లైట్స్ ఇచ్చి స్పాట్ లైట్స్ అండ్ రోప్ లైట్ ఇచ్చాము సంయుక్త. ఓకే. సంయుక్త, మనం ఇప్పుడు ఆపోజిట్ వాల్ చూసాం కదా, ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది డ్రాయింగ్ రూమ్ చూస్తాం సంయుక్త. జనరల్ గా ఇక్కడ సోఫా వస్తుంది వాళ్ళకి, ఇలా ఎల్ షేప్ సోఫా వస్తుంది అనమాట. ఓకే. అండ్ దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పెద్ద విండో ఉంది. సో ఆ విండోని కూడా మనం ఏం చేసాము అంటే, హౌస్ కి తగ్గట్టుగానే అగైన్ చూడండి మీరు బ్రౌన్ కలర్ అండ్ లైట్ హాఫ్ బేజ్ కలర్ అన్నారు, హాఫ్ కలర్, ఎక్కువ హెవీగా కాకుండా టెక్స్చర్, సెల్ఫ్ టెక్స్చర్ ఉన్న కర్టెన్స్ వాడాము. ఇవి వచ్చేసి షియర్ కర్టెన్స్.
కర్టన్స్. ఓకే. సో ఆసియా కర్టన్స్ లో కూడా లైట్ కొంచెం డిజైన్ ఉండి సోబర్ గా ఉండేటట్టు డిజైన్ చేస్తాం అనమాట. ఇటువైపు వచ్చేసి చెప్పాను కదా మనం, ఇది మొత్తం ఇట్స్ అన్ యాక్చువల్ గా స్ట్రైట్ హాల్ అనమాట. సో ఇది డ్రాయింగ్ అండ్ లివింగ్ కిందకి సెపరేట్ చేయడానికి, ఎందుకంటే మనకి మెయిన్ డోర్ అక్కడ ఉంది, ఎదురుగానే ఓపెన్ గా ఉంది అనమాట. ఇక్కడ డైనింగ్ లివింగ్ అంటూ అట్లా సెపరేషన్ ఏమీ లేదనమాట. సో దీన్ని ఏం చేశాను అంటే వాళ్ళకి అటు డైనింగ్ అండ్ లివింగ్ వచ్చేలాగా ఇటు డ్రాయింగ్ వచ్చేలాగా మధ్యలో ఈ రూమ్ ని ఇలా పార్టీషన్ ఇచ్చి డివైడ్ చేశాను సార్. ఓకే. సో ఈ పార్టీషన్ కూడా చూస్తే కనుక మనము ఇందులో ఈ గ్లాస్ వాడామన్నమాట. ఈ గ్లాస్ కూడా చూస్తే మనకి గ్లాస్ బెవెలింగ్ డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి వెనక సైడ్ నుంచి టెక్స్చర్, యాసిడ్ టెక్స్చర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి బెవెలింగ్ యూజ్ చేసాము డిఫరెంట్. ఇది కూడా కొంచెం చూస్తే కనుక మనకి ఈ వుడ్ ఇందులో పడేసి కొంచెం బ్రౌన్ రిఫ్లెక్షన్ పడుతుంది. సో ఓవరాల్ గా ఈ ఇల్లు అనేది మనం ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి స్లాబ్ వేసినప్పటి నుంచి ప్లానింగ్ చేస్తూ వచ్చామన్నమాట. మొత్తం మనకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తూ చేశాము సార్. నెక్స్ట్ మనం డైనింగ్ అండ్ లివింగ్ చూద్దాము. ఓకే. ఇప్పుడు మనం అటువైపు చూస్తే కనుక పార్టీషన్ అటు ఇచ్చాము. ఇటువైపు వేస్ట్ అవ్వకుండా న్యూస్ పేపర్స్ జనరల్ గా మనకి రెగ్యులర్ స్టోరేజ్ ఉంటుంది, దానికోసం వచ్చేసి మనం ఇటువైపు స్టోరేజ్ ఇచ్చాము వేస్ట్ అవ్వకుండా. అండ్ ఈ పోర్షన్ మనకు వచ్చేసి డైనింగ్ టేబుల్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఈ డైరెక్షన్ లో డైనింగ్ టేబుల్ వస్తుంది. సో డైనింగ్ కి సంబంధించి మనకి జనరల్ గా ఏం కావాల్సి ఉంటుంది, క్రాకరీ. సో ఆ క్రాకరీ యూనిట్ అనేది మనం ఈ వాల్ కి సంయుక్త. సో ఈ క్రాకరీ కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్, ఎక్కువ అంటే ఇట్స్ ఒక స్టోరేజ్ యూనిట్ లాగా కాకుండా సింపుల్, వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా ఏమేమి కావాలి దానికి తగ్గట్టుగా వాళ్ళతో డిస్కస్ చేస్తూ డిజైన్ చేయడం జరిగింది. ఇటువైపు చూస్తే 2 ప్రొఫైల్ డోర్స్, గ్లాస్ డోర్స్ యూజ్ చేసాము. అండ్ దాని లోపల వాళ్ళకి దే వాంటెడ్ స్టోరేజ్ అనమాట. సో ఆ గ్లాస్ కూడా ఎలా అంటే లోపలిది బయట కనబడకుండా మనము డిజైన్ చేసామన్నమాట. అండ్ ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. సో ఈ గ్లాస్ కూడా ఫ్రాస్టెడ్ కనబడకుండా డిజైన్ చేసి దీనిపైన కూడా కొంచెం ఒక డిజైన్ ఇచ్చామన్నమాట. ఓకే. అండ్ మధ్యలో జనరల్ గా ఇది క్రాకరీ కాబట్టి కట్లరీ, మనకి స్పూన్స్ అవి ఇవి రెగ్యులర్ డైనింగ్ టేబుల్ దగ్గరే మనకి అన్ని అవైలబుల్ ఉండాలి కాబట్టి వాటి కోసం మనము 3 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాము. ఈ డ్రావర్స్ కూడా చూస్తే కనుక మనం బ్రౌన్ కలర్ వినీర్ యూజ్ చేసాము. అండ్ ఎక్కువ బ్రౌన్ అయ్యేసరికి హెవీ అవుతుంది కాబట్టి మధ్యలో మళ్ళీ మనం ఒక వైట్ తోని బ్రేక్ చేసాము సమయంలో. ఓకే. అండ్ ఈ పైన చూస్తే అవెన్ కోసం ప్లేస్ ప్రొవైడ్ చేసాం. అవెన్ కానీ సర్వింగ్ స్టేషన్ డైనింగ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఏదైనా సర్వింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా బౌల్స్ కానీ ఇక్కడ పెట్టుకోవడానికి మనం ఇలా స్పేస్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి అవెన్ కి కూడా పాయింట్స్ ప్రొవైడ్ చేసాము ముందే. అండ్ ఈ పైన చూస్తే ఏదైనా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మనం ప్రొవైడ్ చేసాము. అట్ ది సేమ్ టైం ఈ డోర్ చూస్తే కనుక ఈ ప్రొఫైల్ డోర్ వాళ్ళకి లేపేటప్పుడు ఇబ్బంది కాకుండా మనం చూసుకొని ఇలా వదిలేస్తే సరే ఆగిపోతుంది. ఓకే. సో దాన్ని ప్లాన్ చేస్తూ చేసాము. అండ్ ఇక్కడ ఏదైనా చిన్నగా అంతా క్లోజ్ ఇచ్చాము. ఇక్కడ చూస్తే కనుక ఏదైనా చిన్నగా డైనింగ్ టేబుల్ తగ్గట్టువి కానీ గ్లాసెస్, బాటిల్స్ డిస్ప్లే పెట్టాలనుకుంటే ఇక డిస్ప్లే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. సో దానికోసం మనం చిన్న LED లైట్స్ ఇచ్చాము సార్. ఓకే. అండ్ ఇక్కడ మనకు ఒక రెఫ్రిజిరేటర్ వస్తుంది. డైనింగ్ కి కిచెన్ కి దగ్గరగా ఉండేలాగా మన రెఫ్రిజిరేటర్ ప్లాన్ చేసాము. ఓకే. అండ్ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకి ఈ షేప్ లో వస్తుంది. సో దీనికి తగ్గట్టుగా సీలింగ్ కూడా మనం ఎలా డిజైన్ చేసామో చూడండి. కాన్సెప్ట్ మొత్తాన్ని ఏమంటారండి? ఇట్స్ కాంటెంపరీ. ఓకే. రెగ్యులర్ బ్రౌన్స్ అండ్ వైట్ ఎక్కువ వాడాము అనమాట. వాల్ కలర్ చూస్తే కనుక కూడా వైట్ యూజ్ చేసాం. సో దట్ స్పేస్ అనేది పెద్దగా ఉన్నదానికంటే ఎక్కువ కనబడుతుంది వైట్ యూజ్ చేయడం వల్ల. సో ఇలా ఒక డ్రాయింగ్ రూమ్ లేకపోతే డైనింగ్ రూమ్ ఈ రెండింటిని ఇలా ప్లాన్ చేసుకోవాలంటే కనుక మాక్సిమం ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటే మనకి ఈ మోడల్లో మనకి డిజైన్ చేసుకోవచ్చు అంటారు? స్క్వేర్ ఫీట్ అంటూ ఇలా ఇంత కంపల్సరీ ఉండాలని చెప్పలేము సార్ మీకు. ఎందుకంటే ఎలా ఉన్నా ఎంత స్పేస్నైనా దాని ఏరియాని బట్టి డివైడ్ చేయొచ్చు. సో పెద్దగా ఉంటే ఇలా చేయాలి అని ఏముండదు. మన ఏరియాని షేప్ ఆఫ్ ది హాల్ బట్టి చూస్తూ డిజైన్ చేసుకో. ఇంకా కన్స్ట్రక్షన్ ముందు నుంచి మనం చేసుకుంటే ఇంకా మన అనుకున్న విధంగా ఇంకా మంచిగా వస్తుంది అంటారు. ఓకే. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఈవెన్ మెయిన్ సీలింగ్ బాగా చాలా నచ్చింది నాకైతే. చాలా బాగుంది. సో మరి ఇంత మంచి డైనింగ్ అండ్ డ్రాయింగ్ రూమ్ చూపించినందుకు ధన్యవాదాలండి సప్త గారు. ధన్యవాదాలు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, అభిరుచులు, అలవాట్లపై ఖచ్చితంగా స్నేహితుల ప్రభావం ఉంటుంది. ఇక టీనేజర్ల మీదైతే మరీ ఎక్కువ ఉంటుంది. స్నేహంలో మంచి చెడులు రెండూ ఉంటాయి. మన స్నేహితులు మన జీవన గమనాన్ని నిర్దేశిస్తారట. మంచి స్నేహితులు దొరికితే జీవితంలో అంతులేని సంతోషం లభిస్తుంది.
అదే చెడు స్నేహితులు చుట్టూ చేరితే చదువు, కెరియర్, జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నేటి కాలం టీనేజీ అమ్మాయిల స్నేహం పట్ల స్పష్టమైన దృక్పథం కలిగి ఉండాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇక నేటి కంప్యూటర్ యుగంలో ఆన్లైన్ స్నేహాలు ఎక్కువైపోతున్నాయి. ఒకరినొకరు చూసుకోకుండా, ఒకరి మనసు ఒకరు తెలుసుకోకుండా ఏర్పడే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి మన ఉద్యాన శోభలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇవాల్టి ఉద్యాన శోభలో గార్డెనింగ్ కి సంబంధించి మా సకులకి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం బాన్సాయిలో ఒక డ్రిఫ్ట్ మీద ల్యాండ్స్కేప్ ఎలా క్రియేట్ చేస్తాం. సో ఇది మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామండి? అంటే దీంట్లో కూడా మనకు చాలా దొరుకుతూ ఉంటాయి కదా, వేపకు సంబంధించి, టేకుకు సంబంధించి. సో లైఫ్ టైం కూడా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే? కరెక్ట్. చాలా అంటే డ్రిఫ్ట్ సెలెక్షన్ ఆఫ్ ది డ్రిఫ్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఒక ఫ్లాట్దా, కర్వ్స్ ఉన్నాయా, కర్వ్స్ ఉంటే డిఫరెంట్, ఇట్లా డ్రిఫ్ట్లో కర్వ్స్ ఉన్నాయి అనుకోండి, మన డిఫరెంట్ ప్లాన్స్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన డ్రిఫ్ట్ ఇట్స్ లైక్ ఎ క్రెడిల్, ఒక బేబీని క్యారీ చేసినట్టు, ఇట్లా ఆరెల్స్ ఒక బాస్కెట్ని క్యారీ చేసినట్టు ఉందన్నమాట. ఇలాంటి డ్రిఫ్ట్ నాకు లక్కీగా దొరికింది కాబట్టి ఫారెస్ట్ నుంచి మనం ఎనీ స్ట్రాంగ్ వుడ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని 3 months సోక్ చేసి వాటర్లో, మళ్ళీ ఒక 3 months డ్రై చేసినాక వి స్టార్ట్ యూజింగ్ ఫర్ ద డ్రిఫ్ట్ స్టైల్ అనమాట. డ్రిఫ్ట్ లాగా మనం యూజ్ చేయటం మొదలెడతాం. దీని మీద నేను ఇప్పుడు ప్లాన్స్ ఎలా అరేంజ్ చేస్తాను, ఒక ల్యాండ్స్కేప్ ఎలా చూపించగలుగుతాము, అది ఆర్ట్. మన బాన్సాయిలో మనం ఎంత మంచి డ్రిఫ్ట్ సెలెక్ట్ చేసుకోగలం. ఆర్టిస్టిక్ ఉండాలి. మంచిదంటే అది స్ట్రాంగ్గా లావుగా అలా అని కాదు, ఎంత ఆర్టిస్టిక్గా ఉంది. ఇది చూస్తే మనకి ఇక్కడ ఒక షాలో ఉంది, గుంట ఉందన్నమాట. ఇక్కడ ఒక స్పేస్ ఉంది, న్యాచురల్ హోల్ ఉంది, దీనికి ఇట్లా న్యాచురల్గా హోల్ ఉంది. సో ఇది నాకు మంచిగా కూర్చుంటుంది కూడా, స్టాండ్ లాగా. అంటే ఇది ఒక అసలు రూట్ అనమాట, బ్యాలెన్స్గా బాగా కూర్చుంటుంది కూడా. సో ఇంతకన్నా నాకు మంచిగా అంటే ఒక క్రియేట్ చేయడానికి హ్యాపీగా ఐ కెన్ క్రియేట్ వన్ ల్యాండ్స్కేప్. సో ఫస్ట్ నేను బేస్ చూసుకున్నాను, బేస్ టిల్ట్ అవ్వకుండా కరెక్ట్గా కూర్చుంటుందా, ఈజ్ దర్ ఎ హోల్ ఫర్ డ్రైనేజ్. అంటే ఒక బాన్సాయి పెట్టినాక మనం ఒక ప్లాంట్, ఏ ప్లాంట్ పెట్టినా కూడా మనకు ఒక డ్రైనేజ్ హోల్ ఉండాలి కాబట్టి న్యాచురల్గా హోల్ ఉంది దీనికి. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను ఒక ప్లాంట్ మంచిగా కూర్చుంటుంది. సాయిల్ కూడా పట్టాలి కదా, ఎందుకంటే ఒక స్పేస్ ఉంటేనే, హాలో ఉంటేనే ఐ కెన్ పుట్ సమ్ సాయిల్, బాన్సాయి సాయిల్ పెట్టి నేను ఒక ట్రీ లాగా షేప్ చేయొచ్చు. సో ఈరోజు ఏ ప్లాంట్స్తో చేస్తాం? ఈరోజు మనము ఇది ఒక ఫైకస్ వెరైటీ తీసుకుంటున్నాను. ఇలా కవర్లో ఉన్నప్పుడే ముందుగా వైర్ చేసి పెట్టుకుంటాను. వైరింగ్ అంటే మనం ఇప్పుడు దాకా చూసాము, దిస్ ఈజ్ అన్ ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్. వేరే ట్రంక్ లైన్లో బెండ్స్ ఉంటాయి, మనకి ట్రంక్ లైన్ అంతా క్లియర్గా బెండ్స్ ఎట్లా ఇస్తున్నాయి, మన ఈ వైర్ సపోర్ట్తో ఇస్తున్నాను బెండ్స్ అనమాట. ఇది కూడా మనం స్ట్రైట్ ట్రంక్ లైన్ పెట్టుకోకుండా కర్వ్ ట్రంక్ లైన్, బికాస్ నేచర్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, యూ నీడ్ టు హ్యావ్ కర్వ్ ట్రంక్ లైన్. ఇలా ఒక ప్లాంట్ నేను షేప్ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ అంటే బిఫోర్ స్టార్టింగ్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం ఒక మంచి డ్రిఫ్ట్ సెలెక్ట్ చేయటం. దాంట్లోకి ఏ ప్లాంట్ పోతుంది, ఎంత హైట్ పెట్టాలనుకుంటున్నాను, ఎలాంటి షేప్ అయితే బాగుంటుంది, ఒక బ్యాక్ బ్రాంచ్ బాగా వెనకాల పోయిన బ్యాక్, ఎందుకంటే స్టార్టింగ్లోనే నాకు ఇక్కడ హాలో ఉంది కాబట్టి ఇక్కడ వెనకాల ఒక గ్యాప్ ఉంది కాబట్టి దాంట్లోంచి ఒక బ్రాంచ్ పోయేటట్టు ఉండాలి. అలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని వైరింగ్ చేసుకొని సెట్ చేస్తాను. అలానే ఇది ఒక వైరింగ్ చేసుకొని సెట్ చేసిన ప్లాంట్. సేమ్ ఆస్ట్రేలియన్ ఫైకస్ అంటాము, ఫైకస్ నెటిలెన్సిస్. ఈ ప్లాంట్ని ఇప్పుడు నేను వైరింగ్ చేసుకున్నాను ఇన్ఫార్మల్ అప్రైట్ స్టైల్లో. వెనకాల ఒక బ్రాంచ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఒక హాలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలని వెనకాల నుంచి ఒక బ్రాంచ్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలంటే మామూలు ఇసుక, శాండ్ బేస్, ఎప్పుడైనా శాండ్ ఉండాలి. ఎప్పుడైనా ఏ ప్లాంట్ పెట్టినా కూడా మీరు శాండ్ వేయచ్చు. ఓకే అండి. తర్వాత బాన్సాయి సాయిల్ అనమాట. బాన్సాయి సాయిల్ మనకు తెలుసు కదా, బాన్సాయి సాయిల్ ఇలా సాయిల్ పరుచుకొని మనం ఈ ప్లాంట్ని సెట్ చేస్తున్నాను. సో ఈ బ్రాంచ్ ఈ కొమ్మ మీదకి ఈ డ్రిఫ్ట్ మీద నుంచి వచ్చేటట్టు చూస్తున్నాను.
ఈ డ్రిఫ్ట్ ముందుకి ఇది కొంచెం బెండ్ చేసుకొని ఇలా చేశాను. ఓకే అండి. దానిపైన ఇంకో బ్రాంచ్ అండ్ ఇది మన ఎపెక్స్ ఫామ్ అవుతుందండి. ఓకే. ఇక్కడ నేను ఒక గ్రాస్ సెలెక్ట్ చేశానండి. ఓకే. మనకి ఇది వైడ్లో కూడా దొరుకుతుంది గ్రాస్. ఇది ఇవన్నీ దీని ఫ్లాస్ అనమాట. సీడ్స్ అండ్ ఫ్లాస్ లాగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది కింద జంప్ అన్న కొద్దీ మనకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక ల్యాండ్స్కేప్లో ఒక చిన్న ప్లాంటు, ఒక పెద్ద ప్లాంటు, ఎవ్రీథింగ్ హ్యాస్ రెస్పెక్ట్. స్మాల్ సైజ్ బట్టి కాదు, నేచర్లో అన్నిటికీ మనం రెస్పెక్ట్ చేయాలన్నట్టు ఒక గ్రాస్ క్రియేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఇది ఇట్లా క్రియేట్ చేసుకున్నాం కదా, అంటే స్టేబుల్ ఉందా లేదా చూస్తానమాట. ఇవి కదిలిస్తే కదలకూడదు, స్టేబుల్గా మనకి సెట్ అయిందా లేదా సాయిల్లో చూసుకోవాలి. దీన్ని మెల్లంగా మనం వాటర్ కీప్ ఆన్ వాటరింగ్ అనమాట. మనం మొత్తం ఫస్ట్ ఒక్కసారి మామూలుగా వాటరింగ్ చేసి విత్ స్ప్రింక్లర్, మామూలుగా ఒక జాలి ఉన్న క్యాన్లో వాటరింగ్ చేసి తర్వాత 2-3 అవర్స్కి ఒకసారి ఇట్లా స్ప్రే కొడుతున్నట్టు కొడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే సాయిల్ కొంచెమే ఉంది, ఎక్కువ లోతు లేదు, ఎక్కువ వాటర్ రిటైన్ కూడా చేయదన్నమాట. ఈ గ్రాస్ మనకి ఎండిపోయినంటే ఇది సీజన్ ద్వారా ఉంటుందండి. గ్రాస్ ఈ సీజన్లో అది బాగుంటుంది అనమాట. ఒక 6 months 1 year అయినాక ఒకవేళ ఇది డ్రై అయిపోయినా యూ కెన్ రీప్లేస్ విత్ అనదర్ ప్లాంట్. యుఫోబియా, మినీ యుఫోబియా ఫ్లవరింగ్ వెరైటీస్ వస్తుంటాయి. వ్యాక్స్ మల్ఫీజీ అని చిన్న ఫ్లవరింగ్ వెరైటీ ఉంటుంది. ఫ్లవరింగ్ వెరైటీ యాడ్ చేసినా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలం గ్రీనరీ బాగుంది, మనకి ఇప్పుడు దొరికే మెటీరియల్ అని మనం ఇప్పుడు గ్రాస్ వాడాము. ఓకే అండి. అలాగే మనం ఇది ఇంట్లో పెట్టుకుంటే ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఎండ తగలాలి కంపల్సరీ చెట్లకు అనేది ఉంటుంది. కంపల్సరీ ఎండ తగలాలి. వన్స్ ఇన్ వైల్ మనం ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఇండోర్స్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా పార్టీస్ అవుతున్నప్పుడు ఇంట్లో సెట్ చేసుకొని మళ్ళీ ఇంట్లో సెట్ చేసుకొని ఇది ఇంకా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు వార్నిషింగ్ దీనికి ఏమీ ఆయిలింగ్ కూడా చేయలేదు, ఎందుకంటే రస్టిక్ లుక్, వైల్డ్ లుక్ ఉండాలి కాబట్టి, న్యాచురల్ లుక్ ఉండాలి కాబట్టి వీ హెవెన్ డన్ ఎనీ వార్నిషింగ్ అనమాట. ఇలానే మనకు ఆ న్యాచురల్ లుక్ ఉండి ఒక ల్యాండ్స్కేప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి మార్కెట్లో ఏదైతే డిజైన్స్ దొరుకుతాయో దాన్ని బట్టి మనం ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని సో ఆ ప్లాంట్ని ఇలా డిజైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అవును, మనం ఫస్ట్ డ్రిఫ్ట్ మంచి సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏదైనా ప్లాంట్ మనం ఆటోమేటిక్ ఫస్ట్ మనకు మెటీరియల్ ఉందంటే ఎట్లైనా ప్లాంట్ మనం షేప్ చేసుకోవచ్చు, మోల్డ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ డ్రిఫ్ట్ మంచి సెలెక్ట్ చేసుకొని మంచి కర్వ్స్ ఉన్నాయి, సమ్ ఆర్టిస్టిక్ అన్నమాట. దే షుడ్ అంటే క్యారెక్టర్ ఉండి అంటారు మనం, ఒక వుడ్లో ఒక క్యారెక్టర్ ఉండాలంటుంటాం. అంటే ఒక సంథింగ్ ఒక ఆర్టిస్టిక్గా ఉన్న డ్రిఫ్ట్ అయితేనే మనకి బాగుంటుంది. లలితశ్రీ గారు, ఇవాళ మా ఉద్యాన శోభలో గార్డెనింగ్కి సంబంధించి ల్యాండ్స్కేప్ డ్రిఫ్ట్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.